గుడ్ మార్నింగ్. మా వెంకోడు చూడండి ఎంత బాగా గట్టు దిగేసి వాకింగ్ చేస్తున్నాడు. చాలా రోజులైందండి వీడియో పెట్టి, అంటే కుదరలేదు, కొన్ని హెల్త్ ఇష్యూ కారణంగా పెట్టలేదండి. చాలామంది అడుగుతున్నారు వెంకీ వీడియోస్ పెట్టట్లేదని. టైం కుదరక పెట్టట్లేదండి. వాడిని ఈ మధ్య ఒక పిల్లి తినేద్దామని చూసిందని ఒకసారి చెప్పాను కదండి, అది మళ్ళీ తినడానికి వచ్చేసిందండి. తినడానికి రావడం వల్ల మేము చాలా భయపడిపోయి మళ్ళీ వాడిని ప్లేస్ వదిలిపెట్టాము, మళ్ళీ మార్చేసాము. అయినా పిల్లి తినడానికి వచ్చేసింది. వాడిని సేఫ్టీగా చూసుకోవడం కోసం అని చెప్పి ఇంకా అసలు వాడిని బయటికి కూడా తీయడం లేదు. వాడు ఈ మధ్య అన్నీ గడపలు ఎక్కేస్తున్నాడు, అన్నీ దూకేస్తున్నాడు. వాడి ముందు బెలూన్స్ అవుతుందండి మా పాప, వాడి మీద పడిపోయింది. అదిగోండి బెలూన్స్. మీ వెంకి బాబుకి మొన్నటితోటి 4 months వచ్చేసాయండి. 4 months వచ్చాక మా బాబు బాగా కాళ్ళు చేతులు ఎక్కేస్తున్నాడు, గుమ్మాలు ఎక్కేస్తున్నాడు, గడపలు ఎక్కేస్తున్నాడు. కానీ ఫుడ్ మాత్రం ఏమీ తినట్లేదండి. ఫుడ్ కోసం అయితే బాగా బాధేస్తుంది. చేపలు వేసేదాన్ని, చేపలు అయిపోయాయి. తర్వాత మళ్ళీ టాటాయిస్ ఫుడ్ తెప్పించానండి. వీడు విచిత్రంగా దోశలు తింటున్నాడు, చపాతీలు తింటున్నాడు. రైస్ అయితే నార్మల్గా తింటాడులేండి. ఏం వేస్తే తింటున్నాడండి. వీడేందో ఫాస్ట్ ఫుడ్ లవర్ లాగా ఉన్నాడు. చికెన్ ముక్క వేస్తే ఒక రవ్వ తిన్నాడు. చేపలు అయితే కంటిన్యూస్గా తింటున్నాడు. చేపలు తీసి వేస్తున్నాము. ఆయన ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాడండి. చాలా రోజుల తర్వాత కింద వదిలేమని తిరుగుతూ ఉన్నాడు దేశదిమ్మర్లాగా. పాపం 4 days నుంచి ఫుడ్ లేదండి. చలికి మనుషుల్లాగానే వీడు కూడా బాగా రియాక్ట్ అవుతున్నాడండి. పాపం వాడి ఇంటికి అది చల్లదనం వస్తుందో ఏంటో, అందుకోసం బాగా రాళ్ళ పక్కన దాక్కుంటుంటే మేము దాని మీద పెళ్లి కార్డు పెట్టేసరికి పెళ్లి కార్డు కింద వెళ్ళి కూర్చుంటున్నాడు. చూడండి అక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసాడో. మా ఇల్లు కాదని వెళ్ళు, అటెళ్ళు. తాతయ్య గారు ఇంటి సైడ్ ఎందుకు నీకు? తాతయ్య గారు ఇంటి సైడ్ ఎందుకు? సరే అండి, మరి ఓకే, బాయ్, థ్యాంక్ యూ.